Good morning, children. Now, 6th class, subject English, first lesson, peace and harmony. No, first lesson what? Lesson name is peace and harmony. Peace and harmony. In this lesson we completed lesson explanation and we completed some bits also. Next time now I am going to explain you page number 10. Second bit, first bit over, no? Second bit. Look at the following sentence, paying special attention to the underlined words. So here now the topic is about an adverb. Now the topic is about adverb. What is an adverb? అడ్వర్బ్ అంటే ఏంటి? మీకు అడ్వర్బ్ అండ్ అడ్వర్బ్ గురించి ఆల్రెడీ వీడియో ఉంది మనది. ఒకవేళ అడ్వర్బ్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు. సో అడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ అండ్ అడ్వర్బ్ ఈజ్ ఏ వర్డ్. Verb, not word. That describes a verb. అడ్వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే మనకు తెలుసు కదా. వర్బ్ అంటే ఏంటి అనేది. వర్బ్ అంటే మనము ప్రతి పదాన్ని వర్బ్ అనుకోవచ్చు. ఓకేనా? ఒక సెంటెన్స్ ఫార్మేషన్ కావాలి అంటే వర్బ్ కంపల్సరీ, అంటే పదాలు కంపల్సరీ, పదాన్ని వర్బ్ అని అనొచ్చు. సో అడ్వర్బ్ అంటే ఏంటి? అడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ఎ వర్బ్. వర్బ్ గురించి తెలియజేసే దాన్ని అడ్వర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హీ సింగ్స్ loudly or he sings loudly. For example, he sings loudly. Sings, what is it? Sings, this is a verb. So here which word is describing about the verb? Loudly is explaining about the verb, no? So the explaining words are called adverb. The word which is explaining or describing about a verb is called an adverb. So for example, he sings loudly. Sings is a verb. Which word is describing about the sings? Loudly. So this is loudly is an adverb. Understood, children? సో అడ్వర్బ్ అంటే ఏంటి? వర్బ్ని డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్వర్బ్ అంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో మీరు చూస్తే హీ సింగ్స్ లౌడ్లీ. సింగ్స్ అనేది పాట పాడడం. సో పాడడం అంటే అయిపోతుందా బేటా? అతను పాడడం, అతను పాడాడు అంటే అయిపోతుందా? ఏ విధంగా పాడాడు? లౌడ్లీ, బాగా గట్టిగా పాడిండు. సో ఇక్కడ ఈ సింగ్స్ వర్బ్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? లౌడ్లీ, సాఫ్ట్లీ, అట్లా క్వైట్లీ, కొంచెం మెల్లిగా, సో మెలోడియస్లీ, మంచిగా పాడడం. సో ఈ వర్బ్ని ఎక్స్ప్లెయిన్ చేసే పదాలని, డిస్క్రైబ్ చేసే పదాలని అడ్వర్బ్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చింది చూడండి. ద టైనీ యాంట్స్ విచ్ వర్ ఆల్వేస్ బిజీ టికిల్ ద డార్క్ బఫెలోస్. మనం దీని గురించి లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎవ్రీ ఈవినింగ్ మళ్ళీ మ్యూజికల్ ఈవినింగ్స్ కండక్ట్ చేసుకునేవాళ్ళు కదా. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ ఎంజాయ్నెస్లో బఫెలోస్ యాంట్స్ ఎలా ఎంజాయ్ చేస్తూ ఉండేది? యాంట్స్ ఎప్పుడు కూడా డార్క్ బఫెలోస్, బ్లాక్ కలర్ బఫెలోస్ ఉంటాయి కదా ఫారెస్ట్లో, వాటి పైనకెక్కి టికిల్ చేయడం అంటే ఏంటి? చక్కెర గింతలు చేస్తూ ఆడుకుని ఉండే అనమాట. సో ఇక్కడ ఆల్వేస్ అనేది ఏంటి? అడ్వర్బ్. ఎప్పుడు ఆల్వేస్ అంటే ఏంటి? ఎల్లప్పుడు, ఎప్పుడు. సో ఇక్కడ ద టైనీ యాంట్స్ విచ్ వర్ బిజీ అంటే ఏంటి? వాళ్ళు ఏ టైంలో ఎప్పుడు బిజీగా ఉంటున్నారు? ఎల్లప్పుడూ బిజీగా ఉంటున్నారు. సో ఎల్లప్పుడు, ఎప్పుడు అనేది ఆల్వేస్ అనేది ఇక్కడ అడ్వర్బ్ అవుతుంది. దే ఆఫ్టెన్. నెక్స్ట్ హియర్ అబౌట్ అడ్వర్బ్ ఓవర్ నౌ. హియర్ ఆర్ గివెన్ సమ్ examples. The tiny ants which in adverb. Next topic is about an adverb of frequency. Adverbs of frequency.
What is an adverb of frequency? An adverb of frequency describes how often by action or not, how often something action happens. So about adverb over. No, in this adverb I'm going to explain you adverbs of frequency. Adverb, what is meant by word? Adverb of frequency describes, adverb of frequency describes often something action happens. అంటే జరగబోయే దాని గురించి. ఇప్పుడు సారీ, హీ సింగ్స్ లౌడ్లీ, ఇది అనేది అడ్వర్బ్, జస్ట్ అడ్వర్బ్. ఇది ఇక్కడ మనం దేని గురించి నేర్చుకుంటున్నాం? అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్క్రైబ్స్ హౌ ఆఫ్టెన్ సంథింగ్ యాక్షన్ హ్యాపెన్స్. అంటే చేసే యాక్షన్ ఇప్పుడు ఎప్పుడు. సో ఈ యాక్షన్ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి 6 ఉంటాయి అన్నమాట. అవేంటేంటి? ఆల్వేస్, రేర్ వర్డ్స్ అనమాట. ఇవి ఎప్పుడు మనం యూజ్ చేయనివి. ఆల్వేస్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎల్లప్పుడు. ఆఫ్టెన్, నెక్స్ట్ నెవర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ సాఫ్ట్లీ, క్వైట్లీ, మెలోడియస్లీ, లౌడ్లీ అనేది ఏంటి? మనకి అడ్వర్బ్. దేని గురించి? వర్బ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ఇవి ఏంటి మనకి సెంటెన్స్లో ఉండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు. ద టైనీ యాండ్స్ విచ్ వర్ ఆల్వేస్ బిజీ టికిల్ ద డార్క్ బఫెలోస్. ఆల్వేస్ అనేది ఏంటి? అడ్వర్బ్. కానీ అడ్వర్బ్ ఇది దేని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుందా? లేదు. దాని జరగబోయే సమయాన్ని, జరిగే యాక్షన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా బెట. సో వాటిని అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు. నెవర్ అంటే ఎప్పుడు కానిది, నెవర్. నెక్స్ట్ ఇంకేంటి? సెల్డమ్. నెక్స్ట్ సమ్ టైమ్స్, అప్పుడప్పుడు. ఇలాంటి రేర్, ఇలాంటి వర్డ్స్ని మనము అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు అనమాట. ఆఫ్టెన్, ఆఫ్టెన్ ఓవర్. నో, ఆల్వేస్ 6, 1 2 3 4 5. సెల్డమ్, ఆఫ్టెన్, నెవర్, ఆల్వేస్. నెక్స్ట్ these 5 are the rare words that are called adverbs of frequency. So by here are given one paragraph. In this paragraph you have to underline the adverbs of frequency. Shekhar is busy taxi driver. He never finds time to read books. Shekhar ane atanu oka taxi driver. అతనికి ఎప్పుడు బుక్స్ చదవడానికి టైం దొరకదు. ఎప్పుడు అనేది ఏంటి? adverb of frequency, never. So you have to do underline for never. Next, he often takes food outside. అతను ఎప్పుడు ఏం చేస్తూ ఉండేవాడు? అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉన్నాడు. ఆఫ్టెన్ అనేది కూడా అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. హీ రీచ్ హోమ్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్ బట్ హీ సెల్డమ్ గోస్ టు ద బెడ్ ఎర్లీ. సో ఈవినింగ్ ఎర్లీగా వచ్చినా కూడా అతను ఏం చేసేవాడు? సో ఇది సెంటెన్స్లోనే కలిసిపోతూ ఉంటాయి. అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది, సెల్డమ్ అనేది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్, సో అండర్లైన్ టు సెల్డమ్. So his children always ask him for a bedtime story. ఆల్వేస్, ఎప్పుడు. సో ఈ నెవర్ అంటే ఎప్పుడు, ఆఫ్టెన్ అంటే ఎప్పుడు బయట తినేవాడు. సో ఇలాంటి పదాలని అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారనమాట. సో ఆల్వేస్ అనేది అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. సమ్ టైమ్స్ హీ టేక్స్ చిల్డ్రన్ ఫర్ పిక్నిక్ అండ్ బైస్ టాయ్స్ అండ్ గిఫ్ట్. అప్పుడప్పుడు, ఎల్లప్పుడు, ఎప్పుడు. సో ఇవన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు అనమాట. సో ఇక్కడ సమ్ టైమ్స్ వచ్చింది కదా, సమ్ టైమ్స్ కూడా అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి? నెవర్ అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఆఫ్టెన్, సెల్డమ్, ఆల్వేస్, సమ్ టైమ్. వీటికి మీరు ఏం చేయాలి? అండర్లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కాన్వర్జేషన్. మూర్తి అండ్ కృష్ణ అనే ఇద్దరు వ్యక్తుల మధ్యన సంభాషణ జరుగుతూ ఉంది. సో అక్కడ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చిర్రు. మీరు అక్కడ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వస్తుందో మీరు ఫుల్ఫిల్ చేయాలన్నమాట. ఫస్ట్ మూర్తి ఏమన్నా, డూ యూ లైక్ రీడింగ్ బుక్స్? మూర్తి కృష్ణని ఏమంటున్నారు? నీకు బుక్స్ చదవడం అంటే ఇష్టమా? కృష్ణ ఏమంటున్నారు అప్పుడు? ఎస్, వెరీ మచ్. ఐ ఇష్టము అంటే ఎప్పుడు నేను చదువుతూ ఉంటా. ఎప్పుడు అంటే ఏంటి? ఆల్వేస్ ఐ విల్ రీడ్ బుక్స్. ఫస్ట్ బ్లాంక్ ఆల్వేస్. సెకండ్ వన్,
నెక్స్ట్ మూర్తి, ఐ లైక్ బుక్స్ టు. మూర్తి ఏమంటున్నాడు, రీడ్ బుక్స్ బుక్ ఏ డే. హౌ అబౌట్ యూ? సో నేను రోజుకొక బుక్ చదువుతా, నీ గురించి ఏంటి అని అడుగుతారు. మూర్తి అప్పుడు ఏం చేస్తా, ఐ లైక్ బుక్స్ టు బట్ ఐ డాష్ రీడ్. అప్పుడప్పుడు, నాకు బుక్స్ అంటే ఇష్టం కానీ నేను అప్పుడప్పుడు చదువుతా. అప్పుడప్పుడు అంటే ఏంటి, సమ్ టైమ్స్. నాట్ ఆల్వేస్, ఎప్పుడు చదవను, అప్పుడప్పుడు చదువుతా, ఎప్పుడు, అప్పుడు. సో ఇవన్నీ కదా అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. కృష్ణ, హౌ డాష్ డూ యూ రీడ్ బుక్స్? ఎప్పటి వరకు చదువుతావు? ఆఫ్టెన్. హౌ ఆఫ్టెన్ యూ రీడ్ ద బుక్స్? ఎప్పటి వరకు చదువుతావు? ఆఫ్టెన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, కృష్ణ. మూర్తి ఏమంటున్నారు, వన్స్ ఆర్ ట్వైస్ ఏ మంత్. మూర్తి ఏమంటున్నాడు దానికి, వన్స్ ఆర్ ట్వైస్ ఏ మంత్, ఒక మంత్లో ఒక్కసారి లేదా 2 సార్లు చదువుతా బుక్స్. నెక్స్ట్ అప్పుడు కృష్ణ, హో దట్స్ ఫైన్. హ్యావ్ యూ రీడ్ అసురా బై ఆనంద్ నీలకంఠన్? అంటే నువ్వు ఈ బుక్ చదివావా? ఏ బుక్? అసురా బై ఆనంద్ నీలకంఠన్ రాసిన బుక్. నెక్స్ట్ మూర్తి అన్నో, ఐ హ్యావెంట్, నేను చదవలేదు. ఐ విల్ రీడ్ ఇన్ ద నెక్స్ట్ మంత్, నేను నెక్స్ట్ మంత్ చదువుతాను. హౌ డాష్ డస్ యువర్ బ్రదర్ రీడ్? సో మీ బ్రదర్ ఎప్పుడు అంటే ఎవరు చదివేది? వాళ్ళ బ్రదర్. ఎవరి బ్రదర్? కృష్ణ వాళ్ళ బ్రదర్. సో అప్పుడు మూర్తి ఏమంటున్నారు, హౌ డాష్ డస్ యువర్ బ్రదర్ రీడ్? హౌ ఆఫ్టెన్, ఎప్పటి వరకు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కృష్ణ ఏమంటున్నారు దానికి, హీ డాష్ రీడ్ బుక్స్ ద లాస్ట్ హీ రీడ్ ఏ బుక్ వాస్ 10 years ago. సెల్డమ్. 10 years ago, అప్పుడెప్పుడో చదవడం, దాన్ని సెల్డమ్. సో ఇది మనకి ఈరోజు క్లాస్ బెటా. మీరు పేజ్ నెంబర్ 11 underline the adverbs of frequency. You have to do complete by watching this video, and next you have to fill in the blanks by watching this video. ఈ వీడియో చూస్తూ మీరు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయండి, హోంవర్క్ కూడా రాయండి.